నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, మనం ఇప్పటివరకు అన్ని రాశులు తెలుసుకున్నాం. ఇప్పుడు కుంభరాశి యొక్క ఫలితాలు ఈ ఫిబ్రవరి నెలలో ఈ మాఘ మాసంలో ఎలా ఉన్నాయంటారు? హరిత గారు మీరు అడిగిన విధంగా మనకి కుంభరాశి ఫలాలు చూద్దామండి. అయితే ఈ మంత్ మనకి ఫిబ్రవరి మంత్ మాఘమాసంతో ప్యారలల్గా వెళ్తూ ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి మంతే మాఘమాసం స్టార్ట్ అవుతుంది. మనకి ఫిబ్రవరి ఎండ్ కూడాను మాఘమాసంతో ఎండ్ అయిపోతుంది. అయితే ఈ మాసం యొక్క విశిష్టత ఏమంటేనండి, మనకి మూవీస్ సాంగ్స్లో కూడా వింటూ ఉంటాం, మాఘమాసం ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం అన్నట్లు. ఈ మాఘమాసం అంటేనే పెళ్ళిళ్ళ మాసం అని చెప్తారండి. అంతేకాకుండా ఈ మాసంలో ఉపనయనాలు చేసుకోవడానికి, తర్వాత గుడికి సంబంధించిన ప్రాణ ప్రతిష్టలు చేసుకోవడానికి, జాతరలకు సంబంధించి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు, విశిష్టమైన కార్యక్రమాలు మొత్తం ఈ మాసంలో చేస్తారు. ఈ మాసంలో మనకి చాలా ముఖ్యమైన పండుగలు కూడా ఉంటాయండి. మనకు వచ్చేటప్పటికి 26వ తారీఖున శివరాత్రి ఉంటుంది. దానికి ముందు మనకి 8వ తారీఖున వచ్చేటప్పటికి మనకి భీష్మ ఏకాదశి ఉంటుంది. దానికి ముందు మనకు వసంత పంచమి ఉంటుంది. ఇలా అన్ని గొప్ప గొప్ప పండుగలు కూడా ఇదే మాసంలో ఉంటాయండి. అయితే ఈ ఇంత విశిష్టత కలిగిన ఈ మాసంలో మనకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. అయితే మనకి ఎప్పుడూ చెప్పుకునే విధంగా మనకి జ్యోతిష శాస్త్రాన్ని మహర్షులు ఎందుకు ఇచ్చారు అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ మనం చేసుకుంటే, ఇందులో మనం బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, మనిషి జన్మ ఎత్తిన తర్వాత అది భూమి మీద, అది ఏ ప్లేస్ అయినా కావచ్చు, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా కావచ్చు అండి, వాళ్ళు సాధించాలని ఒక తపన ఉంటుందండి. ఏం సాధించాలని ఆలోచిస్తే ధర్మము, అర్థము, కామము, మోక్షము వీటికి సంబంధించిన పనులే వాళ్ళు చేసేస్తూ ఉంటారండి. అయితే కొన్నిసార్లు వాళ్ళు చాలా ఈజీగా చక్కగా అవలలుగా కావాల్సిన పనులు చేసేసుకుంటారు. కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నమాట. ఇది కాలేదని బాధపడుతూ కూర్చుంటూ ఉంటారు. అయితే ఈ కాలేని పని ఏదో ఒక రోజున మళ్ళీ వాళ్ళు చేసుకోగలుగుతారు. టైం అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడు బాగున్న వాళ్ళు కూడా ఎప్పుడు బాగుండదు, ఎప్పుడు బాగుండదు ఈ తెలుసుకోవటానికి మనకి ఈ జ్యోతిష శాస్త్రం మహర్షులు ఇచ్చారండి. వీటి ద్వారా ఈ క్లూస్ ఇస్తే మనకి ఒక ఇండికేట్ చేస్తూ ఉంటుంది, ఇక్కడ అనుకూలంగా ఉంది, ఇక్కడ ప్రతికూలంగా ఉందని. వీటి ద్వారా మనకేముందంటే ముందుగానే అంతా చక్కగా ప్లాన్ చేసేసుకొని లైఫ్ అంతా హ్యాపీగా బ్లిస్ఫుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇచ్చారండి. దీనికి మనకి ఆదిశంకర్లు ఏం చెప్తారంటేనండి, వివేక వైరాగ్యం ఉండాలి ఒక మనిషికి అని చెప్తారు. వివేకం అంటే విజ్డమ్, ఏది చేసుకోవాలి ఏది చేయకూడదని ఆలోచించుకొని మనం ఒక ఇంటెలిజెంట్గా ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అట్ ఏ టైం అన్నీ మనకి కాదండి. ఓకే, ఈ జన్మలో మనకి లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. ఏది మనకు ఉంది, ఏది మనకు లేదు, ఏది మనకు లేని దాన్ని మనకి స్కిల్ఫుల్గా వదిలేసి తర్వాత మనం ప్రయత్నం చేసుకునే దాన్ని వైరాగ్యం అని చెప్తూ ఉంటారు. తద్వారా మనం ఏమవుతుందంటే బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉండి మనల్ని మనం హ్యాపీగా చూసుకుని సొసైటీని కూడా హ్యాపీగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి జ్యోతిష శాస్త్రం ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు అడిగిన విధంగా మనకు కుంభరాశి కనుక చూసుకుంటే ఈ మాసంలో ఈ కుంభరాశిలో మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా మనకి కుంభరాశిలో ఉంటారు. అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళు బాగా పాపులర్, అందరూ పిలిచే పేరు కనుక ఫస్ట్ అక్షరము గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా, ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మనకి కుంభరాశి వస్తారని తెలుసుకోవాలి. మనము గ్రహస్థితి అంటే బాగా ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్లానెట్స్ 4 ఉంటాయండి. ఈ 4 యొక్క ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాయి అని తెలుసుకుంటే వాటి యొక్క ఇంపాక్ట్ ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనం గ్రహ రాశి స్థితి కనుక చూసుకుంటే బుధుడు, సూర్యుడు వీళ్ళు కుంభరాశిలోనే ఉంటున్నారండి. అంటే వాళ్ళ ఓన్ రాశిలోనే ఉంటున్నారు. అది 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 11 నుంచి ఈ 2 గ్రహాలు ఉంటున్నాయండి. శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మీనరాశిలో ఉచ్చ స్థానంలో జనవరి 28 నుంచి మనకి మే 31 4 months వీళ్ళకి శుక్రుడు 2వ స్థానంలో ఉంటున్నారండి. కుజుడు మిథున రాశిలోకి ఏప్రిల్ 3 వరకు ఆల్మోస్ట్ ఒక 2 months మనకి జనవరి 21 నుంచి ఇక్కడ ఉంటారండి. వీళ్ళ యొక్క ఈ 4 గ్రహాల మార్పు వల్ల మనకి ఈ కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మనకి ఏం చెప్తారంటేనండి, లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారు. అంటే వెరీ సమరీ బ్రీఫ్గా మనం ఎలా ఉంటుంది ఈ మాసం అంటే ఫస్ట్ 2-3 minutesలో మనం తెలుసుకోవచ్చు. దీని ప్రకారం మనం చూస్తే సూర్యుడు మారిన తర్వాత మారక ముందు అన్నట్లు ఉంటుందండి. మారక ముందు అంటే ఫస్ట్ 12 రోజులు ఎలా ఉంటుందంటే వీళ్ళకి ధనచ్ఛేదం, అర్ధనాశం, పరాభవం, విత్తసిద్ధి. అంటే వీళ్ళకి ధనం వస్తూ ఉంటుంది, కానీ వచ్చిన ధనం విపరీతంగా ఖర్చు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి అవమానాలు, తర్వాత పరాభవం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే స్థాననాశనం, అర్ధనాశనం, అర్ధక్షయం, విత్తసిద్ధి. అంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అయితే వచ్చిన డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫస్ట్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల చేంజ్ ఆఫ్ ప్లేస్, అంటే వాళ్ళకి జాబులో అంత అనుకూలంగా లేకుండా
చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చేంజెస్ కూడా వాళ్ళంత అనుకూలంగా ఉండకుండా ఇబ్బంది పెట్టే విధంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మారిన తర్వాత అనుకూలంగా ఉంటదంట? ఉండదండి. ఉండదు. మారిన అనుకూలం ఉండదు, మారకపోయినా అనుకూలం ఉండదు. ఎందుకంటే 12th హౌస్, ఫస్ట్ హౌస్లో సూర్యుడు అంత అనుకూలం ఇవ్వరండి. అయితే ఫస్ట్ దాంట్లో ధనం ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండో దాంట్లో స్వస్థానం చలనం అంటామంటే వాళ్ళు ఉన్న పొజిషన్ కానివ్వండి, ఊరు కానివ్వండి, అక్కడ లాట్ ఆఫ్ చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి ఒక విశిష్టత, మంచి హ్యాపీ న్యూస్ కూడా ఏమందంటే, ఇప్పటిదాకా వీళ్ళు బంధువులతో కనుక గొడవ పడుతూ ఉంటే, సుఖంగా లేని కొన్ని విషయాల్లో ఉంటే, వీళ్ళకి ఈ కుజుని యొక్క ప్రభావం చేత మనకి ఏమని చెప్తారంటే ఫిబ్రవరి మార్చ్ మంత్స్లో బంధువులతో గొడవలు ఏమైనా ఉంటే సమస్య అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుడు అనుకూలించి విద్యలో బాగా రావటం కానివ్వండి, సుఖప్రదంగా ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుని యొక్క స్థితి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండి 7th హౌస్లో దృష్టి ఉండటం వల్ల మనకి మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాపకాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతో రవో అని చెప్తారనమాట. చంద్రుడు ఉన్న రాశిలో కనుక రవి వస్తే ఏం చెప్తారంటే దేహార్తి అంటే శారీరకంగా అలిసిపోవటము, బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సత్వం మనిషిలో ఏమని చెప్తారంటే కొంచెము యాక్టివ్నెస్ కొంచెం తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డల్ అయిపోతారు అనమాట. తర్వాత సంతాప కాలతిక్రమణ భోజనం అంటే మనసులో ఏదో బాధపడుతూ టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బంధుమిత్ర సుహృద్వేష వీళ్ళే వాళ్ళ బంధువులతో గొడవ పెట్టుకుంటారు, తర్వాత వీళ్ళే వీళ్ళ ఫ్రెండ్స్తో గొడవ పెట్టుకుంటూ ఉంటారు, వీళ్ళే మూడీగా ఉండేసి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళినట్లు ఉండేసి వేరే వాళ్ళతో ప్రాపర్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయరు. వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేకులు చూసుకొని ఏదో వీళ్ళు పెద్దగా చేసుకొని బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆందోళనకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే దీనితో పాటు వీళ్ళకి 7వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు రిజర్వేషన్ చేసుకొని చక్కగా ప్రీ ప్లాన్డ్ వెళ్ళిన వాళ్ళు ఆన్ ది వే సడన్గా వెళ్ళాల్సి వచ్చేస్తుంది. ఆ రిజర్వేషన్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడి వెయిట్ చేసి ఇలా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. భార్య రిలేటెడ్ భార్యకి కానీ లేదంటే హస్బెండ్ కానీ వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో వీళ్ళు కూడా కొంచెం స్ట్రెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ కుజుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కుజుడు 5th హౌస్, 8th హౌస్, 12th హౌస్లో ఉండటం వల్ల కుజుడు కూడా వీళ్ళకంత అనుకూలంగా ఉండే పరిస్థితి అయితే లేదు. వీళ్ళకి కుజుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తారంటేనండి దేహజాడ్యం చ సంతాప కాలాతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమ స్థితి అంటే ఇది కూడా మనకి ఇప్పటిదాకా సూర్యుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారో అలాంటి ప్రాబ్లమ్స్ని వీళ్ళు కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే మనకి అగ్నికి ఆజ్యం అంటారు చూసారా, సూర్యుడు సరిగ్గా రిజల్ట్ అయిపోతే దాంతోపాటు కుజుడు కూడా నాకు సపోర్ట్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అతిగా ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది చర్మానికి తర్వాత గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండి బ్లడ్ కలచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు వీళ్ళకి ఏమంటే దేహ జాడ్యం శరీరంలో రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతాపం కాలతిక్రమణ భోజనం ఏ పని చేసినా కలిసి రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రులతో అతిగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనకి కుజుడు ప్లస్ సూర్యుడు ఇద్దరు ఒకే రకమైన నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతనిస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఇబ్బందులు పెట్టినా కానీ శుక్రుడు చాలా మంచి తీసుకొచ్చేస్తూ వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ని చాలా వరకు ఏమని చేస్తున్నారు ఉపశమనం కలిగించే స్థితిగా చేస్తూ ఉన్నారు. శుక్రుడు వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నారంటే 2nd హౌస్లో ఉన్నారండి. ఈ కుంభరాశి వాళ్ళకి ఉన్న అదృష్టం ఏమిటంటే వచ్చే 4 నెలలు శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతనిచ్చి మంచి రిజల్ట్ ఇస్తున్నారండి. జనరల్గా మనకు కుంభరాశి వాళ్ళకి ఏలినాడ్సిన ప్రభావంతో ఉండేది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం చూసారు అవన్నీ ప్రాబ్లం న్యాచురల్గానే వాళ్ళు ఈ ఏలినాడ్సిన ప్రభావంతో అవుతూ ఉన్నారు. అందుకని ఇప్పటిదాకా కుజుడు శుక్రుడు పెట్టిందా అంటే అంతేం కాదు. అయితే వీళ్ళకి ఉన్న ఒక పాజిటివ్ సైన్ ఏమంటేనండి శుక్రుడు బాగా ఫేవరబుల్గా ఉన్నారు. వీళ్ళకి శుక్రుడు ఎలాంటి విషయాలు ఇస్తున్నారంటేనండి ఇవి వచ్చే 4 months మనం ఇప్పుడు చెప్పుకోే విషయాల్లో చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఒకటేమంటే మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటేనండి గ్రంథాల్లో కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగో భృగుద్దేశ్ అని చెప్తారు. భృగు అంటే ఏంటి శుక్రుడు కనుక 2వ ఇంట్లో ఉంటే ఫస్ట్ వీళ్ళకి కుటుంబంలో చాలా సౌఖ్యంగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది. స్త్రీ సల్లాపం అంటే వీళ్ళు మనకి స్త్రీలు అయితే జెంట్స్ అయితే లేడీస్ అయితే స్త్రీలతో వీళ్ళతో వాళ్ళతో ఏమంటారంటే ఆపోజిట్
వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేయించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక ఇంతకుముందు అరుచుకున్నట్లు మాట్లాడుకుంటే భార్యాభర్తలు కూర్చొని చక్కగా సామరస్యంగా మాట్లాడే అవకాశం. అదేవిధంగా మనకు లవర్స్ కానీ ఇంకొకళ్ళు ఈ రొమాంటిక్ విషయంలో అంతకుముందు గొడవలు ఏమైనా ఉన్నా కానీ కూర్చొని చక్కగా మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ తీసుకొని ఒక మంచి పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహం కూడా సౌఖ్యంగా ఉంటుంది. మంచి మంచి బట్టలు వేసుకొని చాలా లగ్జరీగా గంభీరంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇంతే కాకుండా టైంకి ఫుడ్ కూడా తింటారు. మనం ఇందాక ఏం చెప్పుకున్నామండి, వాళ్ళ టయానికి ఫుడ్ ఇవ్వరు అని చెప్తాను. కానీ టైంకి ఫుడ్ ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే శుక్రుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక ఇప్పుడు చెప్పుకుంటున్న విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు వచ్చే 4 నెలలు అనుభవిస్తారండి. ఇది శుక్రుడు ఈ విధంగా శుక్రుడు పన్నెళ్ళకి చాలా ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మొత్తానికి రాశి వాళ్ళకి 2 రాశులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా శుక్రుడు ఉన్న సెకండ్ స్టేజ్లో ఉన్నందువల్ల సో వీళ్ళకి కొంతవరకు నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక తర్జన భర్జన పడాల్సిన పరిస్థితి నుంచి శుక్రుడు అక్కడ ఉండడం వల్ల ఆ గ్రహం వల్ల ఇప్పుడు వీళ్ళు దాన్ని ఈజీగా కమ్అట్ అవ్వగలుగుతారు దాని నుంచి. సో మరి ఇప్పుడు రాశి గురించి తెలుసుకుందాం. మరి నక్షత్రాల పరంగా ఎలా ఉంది గురుగారు? మీరు అడిగిన విధంగా ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 నక్షత్రాలు మనకి కుంభరాశిలో వస్తాయండి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉందండి. 3 విషయాల్లో నెగిటివ్గా కూడా ఉంది. మనకి పాజిటివ్గా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఉందంటే ఫస్ట్ వీళ్ళకి ధనలాభం చూపిస్తుందండి. అది కూడా శుక్రుడి వల్ల. మనం ఇందాక చెప్పుకున్నది ఏ శుక్రుడు అయితే ఉన్నా శుక్రుడికి ధనలాభం వచ్చేస్తుంది, సంపదలు వచ్చేస్తాయి, సౌఖ్యంగా ఉంటారు. అయితే ఐశ్వర్యవంతంగా కూడా ఉంటారు. లాస్ట్ వీక్లో వీళ్ళకి ఓవర్గా అంటే డబ్బే కాదండి లైఫ్లో, ఇంకా వేరే వారి చుట్టూ కానీ గౌరవం, మర్యాదలు ఇవన్నీ కూడా బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉందండి. ఒకటి ధనహీనత, నాశనము, మృత్యు భయం. వీళ్ళకి ఏదో ఒక పని అయిపోతుందేమో అన్న మృత్యుతో బాధపడుతుంటారు. తర్వాత ఫిబ్రవరి 19న అనుకున్న కార్యం కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఫుల్ మంత్ అంతా కొంచెం ఫైనాన్షియల్గా క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఎలా అర్థం చేసుకోవాలంటే డబ్బులు బాగా వచ్చేస్తాయి. ఈ వచ్చిన డబ్బులు వేరే ఆల్రెడీ కమిట్మెంట్స్ అప్పులు ఉండేసి ఈ అప్పులు తీర్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి కుంభరాశి వాళ్ళకి ఆశ్చర్యపడిన అవసరం లేదు, అప్పులు ఆల్రెడీ అయ్యి ఉంటాయి చాలామంది, 180%. ఎందుకంటే వచ్చే ఫ్లో లేక డబ్బులు వేరే చోట లాక్ అయిపోయి వీళ్ళకి రావాల్సిన డబ్బు రాకపోక, లేకుంటే వీళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళకి ఒత్తిడి పడితే ఈ సిచ్యువేషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ టైంలో ధనం వస్తుంది, వచ్చిన ధనం టక్కన ఖర్చు అయిపోతుంది, కమిట్మెంట్స్కి వెళ్ళిపోతాయి. అది ఓవరాల్గా మనం చెప్పుకోవచ్చు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి. శతభిష నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయం ఉంటుంది. పాజిటివ్గా చక్కగా భోజనాలు అన్నీ చేస్తారు, సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటాయి, తర్వాత జయప్రదంగా ఉంటుంది. ఇది శతభిష నక్షత్రం వాళ్ళు ఏ పని చేసినా కానీ ఈ మంత్ అంతా జయప్రదంగా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి మృత్యు భయము, ఒక క్రైసిస్లో పడిపోయి వీళ్ళకి హెల్త్ విషయంలో కానివ్వండి, లేదంటే వాళ్ళు అప్పటిదాకా ఏదైనా పని చేస్తుంటే ఆ పనిలో వృద్ధి ఉంటుందా లేదా అని భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి నాశనము, వీళ్ళు తలబెట్టిన ఒక పని కానివ్వండి, లేదంటే ఒక ప్లానింగ్ కానివ్వండి, ఒక విజన్ ఏదైనా కనుక ఆలోచనతో ఒక యాక్టివిటీ, ఒక వర్క్ ప్రారంభిస్తే దాంట్లో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పూర్వభద్ర వాళ్ళకి కూడాను వీళ్ళకి 5 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది. ఒక విషయంలో ఛాలెంజింగ్ ఉంది. ఎక్కడ పాజిటివ్ అంటే పూర్వభద్ర వాళ్ళు చక్కగా మృష్టాన్నము, పార్టీలు, ఫంక్షన్స్లు, మంచి భోజనం చేసి లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, సౌఖ్యంగా ఉంటారు, సంపదలు వచ్చేస్తాయి, ఏ పని చేసినా లాభవంతంగా ఉంటుంది, జయప్రదం అవుతుంది. ఒక్క ఛాలెంజ్ ఏమంటే వీళ్ళకి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఫిబ్రవరి 1st వీక్లో నుంచి లాస్ట్ వరకు మృత్యు భయము, ఏదో ఒక దానితో ఏమన్నా అవుతుందేమో అని భయపడుతూ ఉండే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీటిని కన్సిడరేషన్ చేయాలి. పూర్వభద్ర వాళ్ళు పర్టికులర్గా బ్లడ్ రిలేటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శతభిష కానీ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సూర్యుడు అనుకున్న పనిలో నిదానంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే కొంచెం పాజిటివ్గానే ఎక్కువగా ఉంది. ఈ వచ్చే పర్టికులర్ శుక్రుని వల్ల అయితేనేమి, వేరే వాళ్ళ అయితేనేమి, మనం ఇప్పుడు చెప్పుకున్న వాటిలో కొన్ని నక్షత్రాల వరకు చాలా బాగుంది. ఒక ఏలినాడ్స్ల నుంచి ఒక మంచి రిలీఫ్ వచ్చే ఒక పీరియడ్ అని, మధ్యలో గ్యాప్ వచ్చే పీరియడ్ అని మనం చెప్పుకోవాలి. గురుగారు మరి వీళ్ళకి పరిహార మార్గాలు ఏం చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళకి మనకి పరిహారాలు చూసుకున్నాం అనుకోండి, సూర్యుడు కానీ కుజుడు ఇవంతా వీళ్ళకి సంపదల ప్రకారం, ధనలాభం ప్రకారం చాలా బాగుంది. ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. మనకి మృత్యు భయము, నాశనం అని చూపిస్తుందండి. ఇది కూడా సూర్యుని వల్ల. ఇలా ఎవరైనా కనుక మృత్యు భయంతో కనుక బాధపడి, లేదంటే హెల్త్ కాంప్లికేషన్స్ కనుక చూస్తూ ఉంటే
వాళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మృత్యుంజయ మంత్రాన్ని కనుక చెప్పించుకున్న చాలా బాగుంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అని మనకు సూర్యుని వల్ల రావటం వల్ల, సూర్యుడు మనకి ఆరోగ్య ప్రదాత అండి. ఆరోగ్యాన్ని ఇస్తారు, సామర్థ్యాన్ని ఇస్తారు. కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఎలాంటి మంత్ర సూర్య నమస్కారాలు చేసినా, లేదంటే గాయత్రి మంత్రం ఉపన్యాసం చేసినా కానీ, అగ్ని కార్యము అగ్నిహోత్రం చేసినా కానీ బాగా కలిసి వచ్చేస్తుందండి వీళ్ళకి. సో అంతేకాకుండా మనకి బుధుడు వల్ల వీళ్ళకి ఆల్రెడీ చాలా ఫేవరబుల్గా ఉన్నారు. ఇంకా వీళ్ళకి ఫేవరబుల్గా ఉండాలి అని అనుకుంటే పర్టికులర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మనకి ఇంకా ఏదైనా కనుక ధనం ప్రవాహం కానీ, లేదంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, లేదంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో బాగా రాణించాలనుకున్నా కానీ, మనకి విష్ణుమూర్తిని, విష్ణు ఆలయాలు ఏది సందర్శించినా వీళ్ళకి బాగా కలిసి వచ్చేస్తుంది. అయితే హైదరాబాద్లో మనకి దగ్గరలో పెంచర్ల అని మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ దూరంలో బెంగళూరు హైవేలో మనకి అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా వెలుస్తున్నారండి. ఆ గుడిని కనుక వీళ్ళు దర్శించుకొని అక్కడ కొంతకాలం కొంతసేపు టైం స్పెండ్ చేసేగలిగితే కనుక వీళ్ళకి ఇంకా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ వేసి అనుకున్న పనులు సాధించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. గురుగారు స్వయంభూనే ఎందుకు వెళ్ళమని చెప్పారు? అంటే స్వయంభూ అంటే దేవుడు తనంతా తను వెలిసిన టెంపుల్ అది. సో 2 రకాలు ఉంటుంది. ఒకటి మనము బయటకు వెళ్ళిపోయేసి విగ్రహం చేయించుకొని వచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేసి అక్కడ నుంచి స్వామికి సంబంధించిన ఆగమ శాస్త్రాల ప్రకారం పూజ చేసేసి మనం రెగ్యులర్గా ఆ ఎనర్జీని అంతా పెట్టేసుకుంటాం. ఇది ఒక్కటి. ఇవి కాకుండా కొంతమంది దేవతలు ఎప్పుడెప్పుడో పూర్వకాలం ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల క్రితము, లేదంటే కొన్ని సందర్భాల దేవుడు తనంతా తనే భూమి మీదకి వచ్చేసి అక్కడ వెలిసి ఉంటాడు అనమాట. అందుకని స్వయంభూ దేవాలయాలకి చాలా పవర్ ఉంటుంది మనం స్థాపించిన దేవాలయాల కంటే. ఇక్కడ ఎందుకు చెప్పానంటే మీరు అడిగిన విధంగా బుధుడు ప్రాసెసర్ అంటారండి. ఈ ఎన్హాన్సెస్ ది ప్రాసెస్. నేను మీతో మాట్లాడాలి కదా, ఈ మాట రావడానికి బుధుడు కారకుడు. అలానే సాఫ్ట్వేర్ వాళ్ళంతా బుధుడి గ్రహం చాలా పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రా కోడింగ్ ఏదో తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఆ ప్రాసెస్ చేసి కంప్యూటర్లకు ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. అందుకే మన కంప్యూటర్లు అంతా ప్రాసెస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలానే ఈ బుధుడికి అది ఇష్టమైన దేవుడు ఎవరు అంటే ఆయనకి ఇష్టమైన దేవుడు అంటే విష్ణుమూర్తి. అందుకని చెప్పేసి బుధగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఉండాలంటే మనకి విష్ణు సహస్రనామాలు చదువుకోవటం. మనలో ఇంకొక లక్కీగా మీరు బాగా చెప్పారు. ఇప్పుడు మనకి ఫిబ్రవరి మంత్లో భీష్మ ఏకాదశి ఉంది. ఆ రోజునే మనకి భీష్ముడి ద్వారానే మనకి విష్ణు సహస్రనామం వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు మనకి విష్ణు సహస్రనామం చదువుకున్నా అష్టమి నుంచే చదువుకోవాలని ఒక రూల్ కూడా ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుందన్నమాట. అంటే 3 రోజుల ముందు నుంచే ఇది చదువుకున్నా కానీ తర్వాత ఆ టైంలో మనకి విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలు విజిట్ చేసిన, భగవద్గీత చదివిన, ఏది చదువుకున్నా కానీ విష్ణుమూర్తికి సంబంధించినవి చేస్తే వీళ్ళకి ఇంకా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువయ్యి బుధుడి గ్రహం యొక్క శాంతి ఇస్తుంది అనమాట. శాంతి నుంచి మనకు బిజినెస్ కూడా అండి. బిజినెస్ ఏమంటండి, బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే ప్రాసెస్ చేస్తూ ఉంటుంది అనమాట. టర్న్ ఓవర్ ఎక్కువ అవుతుంది. అందులో నేను అక్కడ గుడి ఎందుకు చెప్పానంటే అది స్వయంభువు. 2 పక్కన మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు. గోదాదేవి, శ్రీదేవి, భూదేవి, ఇలా కంప్లీట్గా అందరూ విష్ణుమూర్తికి సంబంధించిన పరివారం మొత్తం అక్కడ ఉన్నారు. కాబట్టి అక్కడ విజిట్ చేస్తే చాలా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.